ఆమెదంట కడప అంట, హాస్పిటల్కి వచ్చిందంట. ఏదో కడుపులో గడ్డ ఉందని ఆ గడ్డ ఆపరేషన్ చేయించుకోవాలని వచ్చిందంట. వాళ్ళ ఇంట ఆయన లేడంట, చనిపోయినాడంట. పిల్లకాయలు ఆడ బయట ఉన్నారంట. ఒక ఎంత అవుతుందంటే ఒక 20,000 30,000 అవుతుంది అన్నాడు డాక్టరు. హాస్పిటల్కి అయితే తెచ్చుకునింది, ఆపరేషన్ అయితే చేసుకునింది. నిన్న డిశ్చార్జ్ అయింది. డిశ్చార్జ్ అయితే ఈ నర్సులు, పనిచేసేవాళ్ళు, ఆయాలు వీళ్ళంతా ఉండా డిమాండ్ అంట. ఆమె దగ్గర 2,000 మిగిలిందంట. సార్ రిక్వెస్ట్ చేసుకుంటే 2,000 3,000 రిటర్న్ ఇచ్చినాడు. ఛార్జీలకి దానికి దీనికి ఇచ్చినాడంట. సరిపోమ్మా పండ్లు గింటి తీసుకుని తినమ్మా అని డాక్టరే దయ తెలిసి ఇచ్చినాడంట. వాచ్మెన్ కాడి నుంచి ఆడ పనిచేసే వాళ్ళ నుంచి ఒకరు 200 300 400 500 డిమాండ్ చేస్తుంటారు. ఆ పనులెండా నీళ్ళు పెట్టుకుని ఆ సార్ ఏదో మిగిలింది ఇస్తే వీళ్ళు ఇంటి నుంచి లోపల నుంచి పంపించేట్టుగా లేరు. నాకు ఇస్తావా అని అడుగుతారు. అంత డిమాండ్ చేస్తారు. మా ఉండేవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు. ఉండేవాళ్ళు 500 కంటే 1000 కూడా ఇస్తారు, తీసుకుంటారు, కాదంట. లేనివాళ్ళు అడగద్దా? హాస్పిటల్ ఎంతమంది పని చేస్తే అంతమందికి ఇవ్వాలంట. అది మామూలు అంట. నువ్వనే కాదు, మామూలమ్మా, నువ్వనే కాదు, ఎవరు వచ్చినంటే ఉండేవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు, ఇచ్చింది తీసుకోవాలి. మీ జీతాలు ఇస్తారు కదా, అదే పోయి వాళ్ళు కంప్లైంట్ చేస్తే, సార్లకు పోయి కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి కదా. దయచేసి నేను అనేది ఏమిటంటే, ఉండేవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు ఉంటారు, అర్థం చేసుకుని తీసుకోండి. ఇంత డిమాండ్ చేయొద్దండి. స్టాఫ్ నర్స్కి వేరేనంట, మామూలు పనిచేసేవాళ్ళకి వేరేనంట, ఇంకోరికి వేరేనంట. అన్ని విధాలుగా ఒక్కొరికి ఒక రేంజ్లో ఇవ్వాలంట డబ్బులు. లాస్ట్ గేట్ తీసే వాచ్మెన్ కూడా డబ్బులు ఇవ్వాలంట. నిజమే కదా. ఇప్పుడు జీతం వచ్చా రోజు ఎట్లేదన్నా 1000 2000 సంపాదించుకున్నట్టుగా అన్నారు. ఈ తిరుపతి మొత్తం ఇదే విధంగా ఉండారమ్మా. ఈ హాస్పిటల్ అనే కాదు, తిరుపతిలో ఏ హాస్పిటల్కి పోయినా అదే విధంగా ఉన్నారు. దీనికి ఎవరు చెప్పేవారు లేరా అని అడుగుతాందాము. నన్ను బాధపడతా ఉందాము. ఏదో 100 ఇస్తే 100 కాదంట, 200 అంట డిమాండ్ అంట. నర్సులకి అయితే 500 అంట. ఆడ పని చేసే వాళ్ళకి, రూములు క్లీన్ చేసే వాళ్ళకి అయితే 200 అంట. ఆ వాచ్మెన్ కూడా 200 అంట. మామూలు అంట అది. నాకేమన్నా బండి ఉంది అలా నాకు గేట్ తీసినాడమ్మా ఆయన ఏమన్నా అని అడుగుతా ఉందామా. అట్లా బాధపడతా ఉన్నారు. దయచేసి ఇబ్బంది పెట్టద్దు, ఇచ్చింది తీసుకోండి, ఇబ్బంది పెట్టద్దండి వాళ్ళని. అయితే ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోండి.